అందుకని ఆత్మను దుఃఖపెట్టడం బైబిల్లో ఉంది. అంటే పరిశుద్ధాత్మ మాడుతూ దుఃఖపెట్టకండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు కూడా వ్యక్తిత్వం ఆయనకు కూడా ఉంది. ఇంకో మాట చెప్తాను పరిశుద్ధాత్మ గురించి. చాలా పరిశుద్ధాత్మ అంటే ఏమనుకుంటారంటే అది లైట్ బాల్ లాంటిది అనుకుంటారు చాలామంది. అంటే అంటే పరిశుద్ధాత్మ అనేది దేవుని యొక్క శక్తి ఏమో అది పవర్ లాంటిది, అంతేగాని యేసుక్రీస్తులాగా యెహోవా దేవుళ్ళ కాదు అనుకుంటారు చాలామంది, అలా ఊహించుకుంటారు. కానీ చెప్తాను చూడండి, ఇంకను పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను ఆత్మరూపం ఉన్నా సరే ఇంకను ఆయనకంటూ వ్యక్తిత్వం ఉంది తెలుసా. ఆయన సంతోషంగా ఉంటాడు, ఆయన బాధపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీతో సహవాసము చేస్తాడు. యెహోవా దేవుడు ఎలాగో ఆత్మ కూడా అలాగే. కాదు ఆత్మ అంటే మన ఏదో ఊరిని గాలిలో తేలుతా తిరుగుతూ ఉంటాడేమో ఖాళీగా, అలా కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకను దేవుడే, ఇంకను ఆయనకి వ్యక్తిత్వం ఉంది. ఆయనతో ఒక శక్తిలాగా చూడకండి, ఒక పవర్లాగా చూడొద్దు. ఆయన కూడా దేవుడుగానే చూడాలి. ఆయన కూడా దైవిక స్వభావం గలవాడే. అందుకనే క్రీస్తు మాట్లాడేటప్పుడు ఏమన్నాడు, ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి ఏమన్నారు, అది నన్ను గూర్చి అనలేదు. పరిశుద్ధాత్మ వచ్చి నా గురించి సాక్ష్యం చెప్తాది అన్నారా, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడు అన్నారు. ఆయన అని వాడారు క్రీస్తు. అంటే అర్థం ఏంటి, క్రీస్తు పరిశుద్ధాత్మని ఎలా చూశారు, అది వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక స్థితిలోని దేవుడుగానే పరిశుద్ధాత్మ కూడా చూశారు. మనం ఆత్మ వచ్చింది వెళ్ళింది అంటాం, కానీ యాక్చువల్గా అది వెళ్ళింది కాదు, అదొక వస్తువులాగా మనం వాడుతున్నాం, ఒక శక్తిలాగా వాడుతున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని ఇంకా ఎలా సంబోధించాలో అర్థం చేసుకోండి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని గౌరవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిశుద్ధాత్మని ఎలా సంబోధించాలో అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని బైబిల్లో ఆయన వచ్చినప్పుడు ఉంది, అది వచ్చినప్పుడు అని బైబిల్ లేదు. ఆయన వచ్చినప్పుడు నన్ను గురించి మీకు చెప్తాడు, నన్ను గురించి మీకు బోధిస్తాడు, మీకు బయలుపరుస్తాడు. అంటే అర్థం ఏంటి, బయలుపరుస్తుంటే అది నీతో మాట్లాడతాడని అర్థం. నీకు బయలుపరుస్తున్న అది నీతో మాట్లాడతాడు, నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే ఊరిని ఏదో గాల్లో తిరిగేటువంటి ఒక బాల్ కాదు ఆయన. ఇంకనూ ఆయన వ్యక్తిత్వం ఉంది, శరీరం ఉండదు, కానీ ఇంకనూ ఆయన కూడా పర్సనాలిటీ ఉంటుంది. ఆయన కూడా దేవుడే.